సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం విరూపాక్ష మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కార్తిక్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా తేజ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పైగా యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత ఇది తనకు కమ్బ్యాక్ మూవీగా నిలిచింది. అయితే విరూపాక్ష ప్రమోషన్స్ లో భాగంగా సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు తనను కాపాడిన వ్యక్తిని గురించి మాట్లాడారు. తేజ్ ను కాపాడింది అద్బుల్ ఫర్హాన్ అనే యువకుడు కాగా అతన్ని స్వయంగా కలిసినట్లు మెగా హీరో చెప్పారు. ఫోన్ నంబర్ ఇచ్చానని, అతనికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని తెలిపారు. ఇక ఈ వీడియో వైరల్ కాగా అతన్ని కాపాడిన వ్యక్తి మాత్రం అందులో ఏమాత్రం నిజం లేదు అన్నారు. యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ ను కాపాడిన అద్బుల్ 2021లోనే తనకు ఎటువంటి సాయం అందలేదని చెప్పారు. ఇక మెగా హీరోలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవ్వరూ తనతో మాట్లాడలేదు అన్నారు. కానీ యూట్యూబ్ వీడియోల్లో మాత్రం రామ్ చరణ్ తనకు బండి ఇచ్చారని, చిరంజీవి 5 లక్షలు ఇచ్చారని వస్తున్న వార్తలన్నీ నిజం కాదని తెలిపాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా విరూపాక్ష ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తేజ్ మాట్లాడుతూ అద్బుల్ను కలిసి తన ఫోన్ నంబర్ ఇచ్చానని, డబ్బిచ్చి అతని మానవత్వాన్ని వెలకట్టలేనని, కానీ ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అయితే సాయి ధరమ్ తేజ్ వ్యాఖ్యలు అద్బుల్ వరకు చేరడంతో అతను మరోసారి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. నేను కూడా ఆ వీడియో చూశాను. ఇప్పటి వరకు సాయి ధరమ్ తేజ్ లేదా ఆయన టీం ఎవ్వరూ నన్ను కలవలేదు, నంబర్ కూడా ఇవ్వలేదు. అప్పుడు నేను సీఎంఆర్లో పనిచేస్తున్నా. కానీ ఫేక్ న్యూస్ వల్ల అక్కడ టార్చర్ భరించలేకపోయా. చాలా మంది వచ్చి నీకు డబ్బులు ఇచ్చారంట కదా అని అడుగుతుండడంతో జాబ్ మానేసా. ఆ తర్వాత 4-5 నెలలు ఖాళీగా ఉన్నా. ఇప్పుడు అమెజాన్లో డ్రైవింగ్ చేస్తున్నా అని తెలిపారు అద్బుల్. మొత్తానికి మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి కాల్ రాలేదని క్లారిటీ ఇచ్చిన అద్బుల్ యాక్సిడెంట్ జరిగిన టైంలో ఏం జరిగిందో గుర్తు చేసుకున్నారు. ఆ రోజు నేను కేబుల్ బ్రిడ్జ్ నుంచి వస్తున్నా. అప్పుడే యాక్సిడెంట్ జరిగాక హాస్పిటల్కు తీసుకెళ్లాను. ఆ తర్వాత పోలీసులు, మీడియా నుంచి అనేక కాల్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే రిలేటివ్స్ తో పాటు చాలా మంది నుంచి మీకు ఏమిచ్చారు అనే కాల్స్ ఎక్కువయ్యాయి. ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల నాకు నష్టమే తప్ప లాభం ఏమీ జరగలేదని స్పష్టం చేశారు. చివరిగా తను ఏం కోరుకుంటున్నాడో వెల్లడించాడు అద్బుల్. సాయి ధరమ్ తేజ్ కాల్ చేస్తే వెళ్లి కలుస్తానని చెప్పారు. కానీ దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ మాత్రం స్ప్రెడ్ చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత తేజ్ నటించిన విరూపాక్ష మూవీని తాను కూడా చూశానని, చాలా బాగుందని తెలిపాడు. మెగా ఫ్యామిలీకి తాను కూడా బిగ్ ఫ్యాన్ అని, పిలిస్తే వెళ్లి కలవాలని అనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.